ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 20వ తారీఖున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఇక కన్యా రాశి వ్యక్తుల మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఒకరు వ్యక్తులు వస్తారు, ఒక ఆడ మగ మీ ఇంటికి వస్తారు. అయితే ఎటువంటి వ్యక్తులు మీ ఇంటికి వస్తారు, ఎందుకు వారిని మీరు వద్దనుకున్నారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మీ యొక్క కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించేలా తపన కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించి ముందుకు సాగే ఆత్మవిశ్వాసం కూడా వీరికి ఉంటుంది. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. జీవితంలో ఏది సాధించాలనుకున్నా సరే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు 20వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది మీరు వద్దనుకున్నటువంటి ఒక ఆడ మగ మీ ఇంటికి వస్తారు. చాలా కాలం క్రితం వారితో మీరు విభేదాలు వచ్చాయి. వారిని మీరు మీ యొక్క జీవితంలో నుండి పక్కకు పెట్టేశారు. అంటే వారికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండకపోవచ్చు, లేకపోవచ్చు, కానీ వారి వల్ల మీరు ఇదివరకు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. వారి వల్ల మీరు చిక్కుల్లో పడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వారితో బంధాన్ని తెగతింపులు చేసుకోకుండా అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావడం వల్ల మీకు కాల్ చేయడం కానీ, అనుకోకుండా మీకు తరహా పడటం కానీ జరగవచ్చు, లేదా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసేటువంటి అంశం. ఎందుకంటే ఒకప్పుడు వారితో మీరు చాలా సఖ్యతగా ఉండేవారు. అనివార్య కారణాల వల్ల వారితో బంధాన్ని తెంచుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి రావటం కూడా మీకు ఇష్టం లేదు. అయితే అటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావడం లేదా మీకు కాల్ చేయడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసేటువంటి సంఘటనని చెప్పుకోవాలి. మళ్ళీ వారు మీ యొక్క
జీవితంలోకి వస్తారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక కన్యా రాశి వారికి మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక కీలకమైన మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది ఎటువంటి కోరిక అయినా అయి ఉండొచ్చు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, వృత్తిపరమైనటువంటి జీవితానికి సంబంధించింది కావచ్చు. ఇలా ఒక కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు అనేది న్యాయపరమైన వృత్తిలో ఉన్నవారు ఒక సమస్య ఎదుర్కొనవలసి వస్తుంది. మీ యొక్క కౌన్సిలింగ్ని ఇంకొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వైద్య వృత్తులు కొనసాగుతున్న వ్యక్తులకి మీ యొక్క యాజమాన్యం నుండి ఒక సవాలు ఎదుర్కొనవలసిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది. అది మిమ్మల్ని కొంత బాధకు గురి చేసే అటువంటి సంఘటనని చెప్పుకోవాలి. అలాగే ఈ 2025వ సంవత్సరం ఆగస్టు 20వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి అనేది యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే గనక జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవలసి అనుకూలతలు కూడా అధికంగా కనిపిస్తున్నాయని, ముఖ్యంగా ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే ఈ రోజు అనేది పాలసాటి ఫలితాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో ఈరోజు మీ యొక్క వ్యాపార విస్తరణ గురించి కావచ్చు, లేదా వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయడం గురించి కావచ్చు, వినియోగదారులను ఆకర్షించే కొన్ని స్కీముల గురించి కావచ్చు, కుటుంబ సభ్యులు అడిగే మీ యొక్క వ్యాపార భాగస్వామితో చర్చించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. బిజీ లైఫ్లో కొనసాగుతున్న వారు కూడా ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో అన్యోన్యమైన సమయాన్ని గడిపే ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.